మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో వీళ్ళకి చూసుకుంటే ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం సెకండ్ ఫేజ్ అంటే వీళ్ళకి శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు, కుటుంబ ఆర్థిక వాక్ స్థానాల్లోకి ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు వెళ్తున్నాడో తప్పనిసరిగా మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడడం, అంటే తీసి పాడేస్తున్నట్టుగా మాట్లాడకుండా ఉండడం, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు వాతావరణంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం, ఆర్థికపరమైన ఖర్చులు, ఇవన్నీ కూడా ఈ ఏనాడు శని యొక్క ప్రభావము ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరిగా శనికి సంబంధించిన జపాలు కానీ, శనికి సంబంధించి అభిషేకం కానీ, లేదా శివాభిషేకం కానీ, శివారాధన కానీ కుదిరితే రోజు మొత్తంలో పొద్దున కానీ సాయంకాలం ఏదో ఒక సమయంలో శివాలయాన్ని దర్శనం చేసుకుని రావడం, లేదా జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, మీకు దగ్గరలో ఉన్నది, మీకు అవకాశం ఉన్నది ఏదైనా సరే ఇక్కడ మనకి ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్ర దర్శన ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు తప్పకుండా శివాభిషేకం చేయించుకోవడం ద్వారా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే రాహు యొక్క మార్పు అంటే వీళ్ళకి రాహు ఇప్పటివరకు వ్యయంలో ఉన్న రాహు జన్మలోకి, అలాగే సప్తమంలోకి కేతువు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండూ కూడా వీళ్ళకి కాస్త ఇబ్బందులు పెట్టే మాటగానే చెప్పాలి. ఎందుకంటే జన్మలో రాహు కానీ చూసుకున్నప్పుడు పెద్దంత యాక్టివ్గా ఉండరు, అంటే ఏదో ఒక ఆలోచనలో ఉండడం అనో, అంటే ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచించడం, లేకపోతే ఎక్కువగా ఊహించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సమయానికి భోజనము, నిద్ర ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు, గొడవలు, లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా సాగదీసి అది తెగే వరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండడం, ఇలాంటివి ఏర్పడడం ద్వారా ఇద్దరిలో ఎవరికో ఒకరికి విసుగు, కోపం ఎక్కువ అవ్వడం, ఇలాంటి సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి సప్తమ స్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావం తగ్గించుకోవాలి అంటే గణపతికి ఎర్రటి పూలతో పూజ చేయడం కానీ, లేకపోతే గరిగితో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ మే 15న గురువు యొక్క మార్పు అనేది కూడా జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో, అంటే ఎక్కడ మార్పు చెందుతున్నాడు, పంచమ స్థానంలోకి మార్పు చెందుతున్నాడు. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి మార్పు చెందుతున్నాడో మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏనాడు శని యొక్క ప్రభావం ఉన్నా కూడా గురువు యొక్క మార్పు అంటే శుభగ్రహం కాబట్టి శుభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి సంతానపరంగా వీళ్ళకి వాళ్ళ యొక్క మంచి సంతానానికి మంచి గుర్తింపు రావడం, మంచి ఉత్తీర్ణత సాధించడం, విద్యార్థులు అయితే వాళ్ళ యొక్క తెలివితేటలతో స్కాలర్షిప్లు కానీ ఇలాంటివి తెచ్చుకోవడం, మంచి ఉత్తీర్ణత తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే వీళ్ళకి ఆధ్యాత్మిక పరంగా కూడా
ఈ యొక్క పంచమ స్థానం అనేది చెప్పుకుంటాం కాబట్టి ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు వెళ్ళడం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వీళ్ళకి ఏనాటి యొక్క శని ప్రభావం కనబడుతున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. శని రాహుకేతువులు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటే గురువు మాత్రం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి శని రాహుకేతులకు సంబంధించిన శాంతి ప్రక్రియలు కానీ లేదా ఏదైనా వాటికి సంబంధించిన స్తోత్రాలు కానీ పరిహారాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు చేసుకుంటే ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహంతో మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న, అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలను లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం, అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకొని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.